హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి NSPCL నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఈ NSPCL అనేది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ NSPCL అనేది మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థే ఈ NSPCL అన్నమాట. ఇది చేసే పని ఏంటంటే, ఈ NSPCL నుంచి వచ్చినటువంటి విద్యుత్ అనేది కూడాను ఎక్కువగా మనకి స్టీల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, స్టీల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఇది ఎలక్ట్రిసిటీ అనేది సర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దీని వర్క్ అది. సో ఈ నోటిఫికేషన్ అంటే ఆ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో భాగంగా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చినాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఏవేవి మెన్షన్ చేశారు, దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్వాలిఫికేషన్, అదేవిధంగా మనకి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేవి ఇచ్చారు. ఒకసారి ఇవి చూద్దాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి అసిస్టెంట్ ఆఫీసర్, అదేవిధంగా మనకి ఈ అసిస్టెంట్ ఆఫీసర్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక పోస్టు, అదేవిధంగా మనకి అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఈ పోస్టులకు తగ్గటువంటి క్వాలిఫికేషన్ అనేది కూడాను మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో అవేంటో ఒకసారి చూద్దాం. అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ పోస్టుకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ graduate with at least 60% marks with full-time PG degree or PG diploma or MSc or MTech in environment engineering or environment science or environment management with at least 60% marks from a recognized university or institution అని చెప్పేసి ఇచ్చారు. ఇది అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అదేవిధంగా అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ సివిల్, ప్రొడక్షన్ ఆర్ కెమికల్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ విత్ డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా ఆర్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ ఏ సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఆర్ రీజనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు పోస్టులకు కూడాను మినిమం 60% అనేది డిగ్రీలో అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడాను మనకి ఇక్కడ ఇచ్చారు. అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజర్కి మనకి 30 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఉంది ఈ పోస్ట్కి. అదేవిధంగా అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి 45 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఈ విభాగంలో అంటే ఈ పోస్టులకు సంబంధించి 3 పోస్టులు, అదేవిధంగా ఈ పోస్టుకి అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇకపోతే మనకి ఈ అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ నోటిఫికేషన్లో. సో అవేంటో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి క్లాస్ 10th పాసింగ్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్ ఫర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. సో డేట్ ఆఫ్ బర్త్కి, నేమ్ ప్రూఫ్కి మనకి 10th క్లాస్ మార్క్ షీట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ కూడాను అప్లోడ్ చేయాలి. దీంతో పాటు మనకి డీటెయిల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇందులో మనకి కన్సాలిడేట్ మార్క్ షీట్ ఆర్ ట్రాన్స్క్రిప్ట్, లేదంటే ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్, లేదంటే డిగ్రీ క్లియర్లీ ఇండికేటింగ్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ సెమిస్టర్స్. సో ఈ డీటెయిల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైతే మనకి సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిలో ఏదో ఒకటి మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు మనకి పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా, ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఫర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి మనకి ఇక్కడ ఏవైతే మనకి కన్సాలిడేట్ మార్క్ షీట్ లేదంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి సేఫ్టీ డిప్లొమా ఫర్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి
మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకి సేమ్ దీనికి ఎలా ఉన్నాయో దీనికి కూడాను ఇలాంటివే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి దీంతో పాటు మనకేమి ఇచ్చారంటే మార్క్స్ కన్వర్షన్ ఫార్ములా ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. మనకి ఏదైతే మనకి కొంతమందికి ఒక్కో దాంట్లో CGPA ఉంటుంది, లేదంటే కొంతమందికి మార్క్స్ ఉంటుంది, కొంతమందికి పర్సంటేజ్ ఉంటుంది. సో ఇలాగ మనకి వాటిని మనం కన్వర్ట్ చేసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. సో యాజ్ పర్ యూనివర్సిటీ ఫార్ములా ఏదైతే ఉంటుందో మనకి పర్సంటేజ్ ఫార్ములా కానీ ఏదైనా కానీ, సో దాని ప్రకారం మనం కన్వర్ట్ చేసి అక్కడ పర్సంటేజ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC ST OBC NCL అదేవిధంగా XSM ఫర్ అప్లికేషన్ ఫీ వేవేర్కి మనం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ మనకేంటంటే మనకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ ఆన్లైన్ సెలెక్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసిన దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే మనకి ఇక్కడ 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకి SKT, ఇందులో మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ టెస్ట్లో భాగంగా. దీంతో పాటు మనకి ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడాను ఈ టెస్ట్లో భాగంగా మనకి కండక్ట్ చేశారనమాట. ఎవరైతే మనకి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది సపరేట్గా కండక్ట్ చేస్తారు. ఈ రెండు కూడాను క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తారో అభ్యర్థులు వాళ్ళు ఈ 2 టెస్టులు కూడాను క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 2 టెస్టుల్లో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి ఎంపిక చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ఈ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది కూడా మనకి ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి 85% వెయిటేజ్ ఆఫ్ ఆన్లైన్ సెలెక్షన్, అదేవిధంగా మనకి 15% ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఏదైతే మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో సో ఆ టెస్ట్లో మనకి 85% మార్క్స్ అనేది చూస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది 15% వెయిటేజ్ అనేది మార్క్స్ అనేది కలిగి ఉంటుంది అనమాట. సో ఎవరైతే హైయెస్ట్ వస్తారో సో వాళ్ళకి ఈ ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఇక్కడ మనకి టోటల్గా 3 ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ 3 కూడా మనకి అన్రిజర్వ్డ్ కింద, అదేవిధంగా అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి వచ్చేసరికి ఈ 2 కూడా మనకి అన్రిజర్వ్డ్ కింద ఉన్నాయి. సో ఎవరైనా కానీ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ అయితే పోస్టులు ఏం లేవు కాబట్టి సో ఎవరికైతే హైయెస్ట్ వస్తాయో వాళ్ళకి ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఈ పోస్టుకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అదేవిధంగా రిలాక్సేషన్స్ అనేవి కూడాను మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే SC ST OBC నాన్ క్రిమీ లేయర్ XSM అదేవిధంగా PWD వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మనకి ఎవరైతే పర్టికులర్ క్యాండిడేట్స్ ఉంటారు ఎవరంటే మనకి ఇక్కడ EWS SC ST డిజబిలిటీ సర్టిఫికేట్ ఆర్ OBC నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదనేది కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి డీటెయిల్స్ అనేవి కూడాను చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత మనకి సో ఎవరైతే ఈ ఉద్యోగాలకి క్వాలిఫై అవుతారో వారి యొక్క శాలరీ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళ యొక్క శాలరీ అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్ 30,000 నుంచి 1,20,000 వరకు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దీంతో పాటు మనకి ఇనిషియల్ బేసిక్ పే వచ్చేసరికి వీళ్ళకి మనకి 30,000 గాను ఇక్కడ మనకి మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. దీంతో పాటు మనకి అదర్ బెనిఫిట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. డియర్నెస్ అలవెన్సెస్ అదేవిధంగా పెర్కిసిట్స్ అదేవిధంగా అలవెన్సెస్ దీంతో పాటు టర్మినల్ బెనిఫిట్స్ ఎక్సెట్రా అనేవి కూడాను దీంతో పాటు మనకి ఉంటాయి అన్నమాట. సో ఇది యాజ్ పర్ కంపెనీ రూల్స్ ఇన్ ఫోర్స్ ప్రకారం అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత మనకి ప్లేస్మెంట్. సో ఎవరైతే ఈ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో ఈ జాబ్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అది ఎక్కడైతే మనకి NSPCL అనేది ఉంటాయో మనకి అక్కడ ఆ కంపెనీస్లో మనకి వీరి యొక్క పొజిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ దీంతో పాటు ఎవరైతే మనకి ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో మనకి ఎటువంటి రిలాక్సేషన్స్ అనేవి ఉండవు. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఏమేమి టెస్టులు నిర్వహిస్తారు అనేది మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి
జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటిది ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే ముందు ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది చదువుకోమని చెప్పి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ అండ్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏవైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయో వాటి నుంచి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఇంకోటి కూడా మెన్షన్ చేశారు ఏంటంటే టీఏ ఆర్ డిఏ విల్ నాట్ బి పెయిడ్ ఎనీ క్యాండిడేట్ అపియరింగ్ ఫర్ ద ఆన్లైన్ టెస్ట్. ఎవరైతే సిబిటి రాస్తారో వాళ్ళకి డిఏ కానీ ఏది కూడాను వర్తించవు అని చెప్పేసానని మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ హౌ టు అప్లై అనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 300 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఫీజ్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా మనకి త్రూ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూపీఐ ద్వారా మనం ఈ ఫీజ్ అనేది కట్టవచ్చు అనమాట. దీని తర్వాత మనకి ఒకవేళ ఫీ కట్టిన తర్వాత మనకి ఎటువంటి మళ్ళీ ఫీ అనేది వెనక్కి రాదనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కంప్లీట్ ప్రాసెస్ చేసుకోండి. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా కొన్ని ఇచ్చారు. మనకి అప్లికేషన్ అనేది మనకి 21 ఏప్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా క్లోజ్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి May 5 తోటి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినవి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.